పరలోకమందున తండ్రి చిత్తమును చేయువాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక యేసు ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలవడం గొప్ప విషయం కాదు, అందరూ పిలుస్తారు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా. పాడొచ్చు, తప్పేముంది? ప్రభువా ప్రభు అని అందరూ పాడొచ్చు. ప్రైజ్ లార్డ్. రాజకీయ నాయకులు వాళ్ళు వస్తుంటారు మన మీటింగ్స్ అప్పుడు, లేకపోతే ఏదైనా ఒక క్రిస్మస్ సర్వీస్ అప్పుడో, లేకపోతే ఒక న్యూ ఇయర్ సర్వీస్ అప్పుడో, ఒక ఈస్టర్ పండుగ అప్పుడో, లేకపోతే గుడారాల పండుగకు, లేకపోతే పబ్లిక్లో జరిగే క్రూసైడ్ మీటింగ్స్కి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించి ఉంటారు, కానీ వాళ్ళు ప్రభు గురించి ఎంత గొప్ప చెప్తారు తెలుసండి. ప్రభు అండి ఆయన, ఆ యేసు ప్రభు ఎంత గొప్పవాడండి, ఆయన ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడండి అంటారు. అన్నంత మాత్రానికి ప్రభువా అన్నంత మాత్రానికి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు వాళ్ళు. తాగుబోతులు కూడా అయ్యా ప్రభువా అంటాడు. అతని ప్రార్థన దేవుడు వింటాడా? అతడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడా? కొంతమంది ప్రభువా 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 ప్రభువా, చీటికి మాటికి ప్రభు ప్రభు అంటుంటారు. ప్రభు ప్రభు అని పిలిచిన వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. నీ నోటితో ప్రభు అని పిలిచినంత మాత్రానికి, ప్రభు అని నీవు నీ నోటితో ఒప్పుకున్నంత మాత్రాన్ని పరలోకంలో ప్రవేశించవు. కానీ పరలోకమందున తండ్రి, పరలోకమందున తండ్రి చిత్తం ఏంటి? దేవుని చిత్తం, దేవుని మనస్సు ఏంటి? ఆయనకి ఇష్టమైనది ఏంటి? ఆయన ప్రణాళిక ఏమిటి? దాన్ని గుర్తుపట్టడమే కాకుండా ఆ చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో, చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి కావాల్సింది ఏంటంటే ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి. ఏంటి దేవుని మనస్సు ఏంటి, ప్రభు చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, దాన్ని తెలుసుకొని దాని ప్రకారం మనం చేసినప్పుడు అప్పుడు ఎవరో మనల్ని పరలోకానికి సిఫారసు చేయాల్సిన అవసరం లేదండి. నేనే మార్గం అని ప్రభు అన్నాడు కనుక ఆయన చిత్తాన్ని జరిగించే ప్రతివాడు ఆ మార్గం గుండా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఏంటి దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని మనస్సు ఏంటి? దేవుడు ఏమనుకుంటాడు మన విషయంలో? మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటాడు మన పట్ల? ఆయనే ముందు ఆ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. చిత్తానుసారమైన సంబంధం రావాలన్నా చిత్తానుసారమైన అంటాం కదా. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తానికి డెఫినేషన్ ఏంటి? దేవుని చిత్తం అంటే ఏమిటి? ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి. నువ్వు మార్పు చెందకపోతే, నీ మనస్సు మారకపోతే, నువ్వు రూపాంతరం చెందకపోతే ఆయన చిత్తం నీకు అర్థం కాదు. చాలామంది సమస్యలు చిక్కుకోవడానికి, ఇబ్బందులు పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మన పట్ల ఏర్పాటు చేసిన ప్రణాళిక ఏంటి అది అర్థం కాక తర్జన భర్జన పడుతుంటాం, పప్పులు కాలేస్తుంటాం. పప్పులు కారం వేస్తాం, చివరికి ఉప్పు చేపలాగా మిగిలిపోతాం. అంతే. పప్పుచారు ఉప్పు చేపలు కాంబినేషన్ బాగుండదా? అటు అయిపోతుంది మన జీవితం. ప్రేమైన వర్లరా, మీరు చూడండి, దేవుని చిత్తం సాతానుగాడికి తెలుసా తెలీదా? చెప్పండి. తెలిసిన వాళ్ళు తెలిసిందని చెప్పండి, తెలియని వాళ్ళు తెలియనట్టు చెప్పండి, ఏం పర్వాలేదు. దేవుని చిత్తం సాతానుగాడికి తెలుసా? తెలుసంటారా? ఎలా తెలుసా అండి అన్నా? ఓకేనా, థ్యాంక్ యూ. ప్రైజ్. సాతానుగాడికి వాక్యం తెలుసు కానీ దేవుని చిత్తం తెలియదు. అందుకే మీరు చూడండి, ఆది కాండంలో దేవుని యొక్క ప్రణాళిక, లోక రక్షణ కోసం దేవుని యొక్క ప్రణాళిక ఏదైనా తోటలోనే స్టార్ట్ అయింది. దేవుడు అంటాడు, నీ సంతానానికి, చెప్పాలి, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గుడారాల పండుగ మార్చి నెల, 47వ అంతర్జాతీయ గుడారాల పండుగ మార్చి నెల
7వ తారీఖు 5 గంటలకు ప్రారంభించి 10వ తారీఖు మధ్యాహ్నం ఎప్పుడో అనౌన్స్ చేశాం. ప్రైజ్ లార్డ్. ఎవరి స్టేటస్లో చూసినా అదే. ఇంకా ప్రైజ్ లార్డ్. ఇంకా 28 రోజులు, ఇంకా 27 రోజులు అంటుంటే దడబడుతుంది అసలు. ప్రైజ్ లార్డ్. సరే, అనౌన్స్ చేశాడు దేవుడు అక్కడే. ఎక్కడ? ఏదైనా తోటలోనే సాతానుతో, సర్పంతో ఏంటంటే నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది. సో సాతాను గడు ఏమనుకున్నట్టే, ఓహో ఈమె సంతానమేనా నా తలను చెత్తగొట్టేది, చెప్తా ఈమె సంతానమే కాదని చెప్తా, ఎట్టగొడతాడో చూస్తానని చెప్పి వెంటనే వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరేంటండి చెప్పాలి? ఎవరు? అవ్వమ్మకు పుట్టిన కొడుకు ఎవరు తెలీదా? చెప్తేగా. ఎవరు పుట్టారండి? కయ్యూను పుట్టేసరికి వాడికి మొత్తం మీద వాడికి బిస్కెట్లు వేసాడో, చాక్లెట్ కొనిచ్చాడో, వాడికి మాయా మాటలు చెప్పాడో, ఏం చేశాడో మొత్తం మీద వాడిని వశపరుచుకుని అతని దుష్టుని సంబంధిగా మార్చేసి వీడు నా గ్రూప్లో చేరాడు, మా బ్యాచ్లో చేరాడు, వీడు నాకేం కీడు చేస్తాడు, నా ఫ్రెండ్ అయిపోయాడు, ఈ కయ్యూను నా ఫ్రెండ్ అయిపోయాడు, ఇప్పుడేం చేస్తాడో చూద్దామని అనుకుంటుంటే అంతలోపులో ఏంటండి అవ్వమ్మ మరలా ఇంకో కుమారుని గనింది. వీడు కంగు తిన్నాడు. ఓరే ఈడే అనుకుంటే మళ్ళీ ఇంకొకటి పుట్టాడే అని వీడేం చేస్తాడు, వీడా వాడా అని కన్ఫ్యూజన్లో పడిపోయాడు. అంతలోపల ఇద్దరు ఒకరోజు ప్రార్థనకి వెళ్ళారండి. హేబేల్ని దేవుడు అంగీకరించాడు. వెంటనే వీడికి డౌట్ వచ్చింది, ఓహో ఈడు కాదు, అట్టయితే హేబేలే. కయ్యూను అయి ఉంటే దేవుడు ఇతనికి అర్పణ అంగీకరించాడు కదా, ఓహో ఈయన అయి ఉంటాడేమో అని చెప్పి అన్నీ తెలివితేటలు, లోక తెలివితేటలు. ప్రైజ్ లార్డ్. పెళ్లి దగ్గర తెలివితేటలు, లోక తెలివితేటలు. మా క్యాస్టే సరిపోతుంది, ఈడు జోడు సరిపోతుంది, ఆయన జీతం ఎంత అనేదంటే నాకు 2 లక్షలు అండి, నీకు 2 లక్షల, మా పాపకు 60,000 సరిపోతుంది అన్న. ఇది దేవుని చిత్తమే అనుకుంటాను. ప్రార్థన చేస్తుంటే నాకు ఆ ముఖం, ఈ ముఖం, మా పాప ముఖం, ఆయన ముఖం ఒకటే మొఖాల మీద మొఖాలు. ఆ మొఖాలు చూసి నేను మొఖాల మీదకి వచ్చాను అన్నయ్య. ఇది దేవుని చిత్తమేనని అంటుంటారు. మంచిది, దేవుని చిత్తమైన నీకు క్లారిటీ వస్తే మంచిదే కదా. ఈయన ఆయన డౌట్ వస్తుంది. ఎప్పుడైతే హేబేలు ఓహో ఈయనే అయి ఉంటాడని కయ్యూని రెచ్చగొట్టి హేబేలుని చంపించేశాడు. పీడ తొలగిపోయింది, లేక నాకు ప్రాబ్లం లేదు, చంపేశానని మురిసిపోతా ఉండేసరికి ఇంకొకడు పుట్టాడు. ఆయన ఎవరు? సేతు. ఎవరురా బాబు, ఏం జరుగుతుంది? వాడికి దేవుని చిత్తం బయలుపరచబడి ఉన్నా అతనికి అర్థం కాదండి. ఎవరైతే మారు మనస్సు పొంది, ఎవరి మనస్సు మారి రూపాంతరం చెందుతారో వాళ్ళు పరీక్షించి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. చెప్పండి కూడా అందరూ గట్టి.